హైదరాబాద్ మొత్తమే దిగ్బంధం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏకసభ్య కమిషన్ వేసినాం మేమని మీరు కాలయాపన చేస్తే గనక వైఎస్ఆర్ కాలంలోనే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే అసెంబ్లీ ఎక్కి మాదిగ జెండాను అటినోళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు. మరి నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే పెద్దోళ్ళు అయితే కాదు, మరి వైఎస్ఆర్కే చెమటలు పట్టించిన వాళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు. మరి మీరు ఏకసభ్య కమిషన్ అని పేరుతోటి తాత్సరం చేస్తే గనక, ఆలస్యం చేస్తే గనక దాని పరిణామాలు ఎట్లుంటాయో ఊహించలేరు. హైదరాబాద్ని హ్యాక్ చేయబోతున్నారు మాదిగోళ్ళు. ఆ రోజు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు, ఇక పాటలు ఆటలు లడాయి ఉంటుంది. కాబట్టి ఆ లోపే ఏకసభ్య కమిషన్ తోటి ఏబిసిడి వర్గీకరణను న్యాయబద్ధంగా 58 ఉపకులాలకు పంచిపెట్టండి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇయ్యగానే మీరే ఎవరు విలువకముందే వచ్చి ఏబిసిడి వర్గీకరణ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని నేనే అని మీరు ప్రగల్భాలు పలికింది. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా ఈ మాదిగ వారు మాదిగ ఉపకులాలు ఏం చేయాలో అది చేస్తుంది. ఇంకా వివేక్ గారి చెంచాలు ఎవరైతే ఉన్నారో, బాడీలు పెరిగి బ్రెయిన్లు లేనోళ్ళు అన్ని మూసుకొని సపరేట్ కూర్చోరు. ఇక మాదిగ వారు మీరు ఇదే చైతన్యవంతంతో ముందుకు సాగాలి. తెలంగాణనే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలి మీ పోరాటంతో. ఇంకో 15-20 రాష్ట్రాలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ జరగక నష్టపోతున్న చిన్న చిన్న కులాలకు న్యాయం చేసిన పెద్దన్నలు అవుతారు మీరు మాదిగలు. తప్పకుండా మీ పోరాటాన్ని ఇదే చైతన్యంతో, అది పాట రూపంలోనా, మాట రూపంలోనా, లేకపోతే పోరాటం రూపంలోనా, ఇంకో రూపంలోనా, ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో మీ పోరాటాన్ని కొనసాగించండి. మాదిగలు ఈ సమాజానికి పొద్దుపొడుపులన్న మాటను నిజం చేయండి. పోరాటాలతోటే రాజకీయ అధికారాన్ని అందుకోండి. మీకు ఎదురు లేదు, మీరు ముందుకే సాగిపోర్రి. ఎందుకంటే న్యాయబద్ధమైన డిమాండ్ తోటి మీరు ముందుకు సాగుతాను.